అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్జే క్రియేట్స్. ఈ వ్లాగ్లో అయితే మేము ఈద్ రోజు అండ్ ఈద్ ముందు రోజు మేము ఊరికి వెళ్ళేటప్పుడు తీసిన వ్లాగ్ అండి. ఇది మీరు చూసేయండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. దానికి ముందు రోజు అయితే స్వీట్స్ తీసుకుందామని పుల్లారెడ్డి స్వీట్స్కి వచ్చామండి. పుల్లారెడ్డి స్వీట్స్ అంటే హైదరాబాద్లోనే కదా, సో ఇంకా హైదరాబాద్ ఫేమస్ అయిన పుల్లారెడ్డి స్వీట్ తీసుకుందామని వెళ్ళాము. ఇంకా అక్కడైతే స్వీట్స్ తీసుకునేకి వెళ్ళాము, చూసాము, మాకు ఏది నచ్చిందో ఆ స్వీట్స్ తీసేసుకున్నాము. అండ్ అక్కడైతే ఇంకా గిఫ్ట్ ప్యాక్ చేసున్నవి కూడా ఉన్నాయి చాలానే. మీకు ఇంతకుముందు చూపించాను కదా, ఇదో స్వీట్ బాక్సెస్ కానీ అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ పిక్కల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ పిక్కల్స్, బిస్కెట్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఉస్మానియా బిస్కెట్స్ అని ఇవన్నీ కూడా బేకరీ ఐటమ్స్ చాలానే అవైలబుల్గా ఉన్నాయండి. ఎవరికైనా కావాలి, గిఫ్ట్ హ్యాంపర్స్ ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటుంటే మీరు కూడా ఈద్ కానీ ఏమైనా ఫెస్టివల్స్కి కానీ గిఫ్ట్ హ్యాంపర్స్ ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే ఒకసారి పుల్లారెడ్డి స్వీట్స్లో చూడండి, మీకు ఈజీగా ఐడియా ఉంటుంది ఏమి ఇవ్వాలి ఏమి అని. అండ్ ఇక్కడైతే నేను లగేజ్ ప్యాక్ చేసుకున్నాను. ఈసారి మా లగేజ్ అయితే చాలా తక్కువ. మేము ఒక బ్యాగే తీసుకెళ్తున్నాము, ఎందుకంటే 1 వీకే ఎప్పుడు నేను పెద్ద సూట్ కేస్కి తీసుకెళ్తాను అన్నమాట, ట్రాలీకి తీసుకెళ్తాను, ట్రాలీ బ్యాగ్కి. ఈసారి మాత్రం చిన్న బ్యాగ్ మాత్రమే. ఇంకా ఈద్ కదండి, సో ఏమేమి బ్యాంగిల్స్ కావాలి, మ్యాచింగ్ బ్యాంగిల్స్ అంతా తీసుకుంటున్నాను చూసి. నాకు బ్యాంగిల్స్ అయితే నార్మల్ ఫ్యాన్సీ స్టోర్స్ కన్నా చార్మినార్ దగ్గర చాలా తక్కువ అనిపిస్తాయి. నేను లాస్ట్ టైం మ్యారేజ్కి వచ్చినప్పుడు, మా కజిన్ మ్యారేజ్కి వచ్చినప్పుడు చూశాను. అక్కడితో కంపేర్ చేస్తే ఇక్కడే నాకు చాలా తక్కువ అనిపించింది. ఇంకా లగేజ్ అంతా సర్దేసుకున్నాము. అంటే మాకు వచ్చి ట్రైన్ బుక్ చేసుకున్నాము. మాకు నియర్ బై స్టేషన్, రైల్వే స్టేషన్ వచ్చి లింగంపల్లి అన్నమాట. సో ఇంకా అక్కడికి వచ్చేసాము. మాకైతే 2 hours, 2.5 hours డిలే అయ్యింది ట్రైన్. ఏదో స్పెషల్ ట్రైన్ అంట అది, సో చాలా డిలే అయ్యింది. ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. మా షాహిద్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు ఊరికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళి బాగా ఎంజాయ్ చేయాలి అని. కదండి, సో ఇంకా వాళ్ళ అన్నలతో, వాళ్ళ సిస్టర్స్తో బాగా ఆడుకోవచ్చని వాడు చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాడు. మాకు మాత్రం ఈ స్పెషల్ ట్రైన్ అయితే టైమింగ్ లేదు. అసలు ఇంటికి రీచ్ అయ్యేసరికి 1 o'clock అయ్యింది. ఆ రోజు అయితే మాకు చాలా డిలే అయ్యింది ట్రైన్ మాత్రము. ఇంకా ఊరెళ్తున్నాం కదండి, ఆ హ్యాపీనెస్లో ఆ డిలే కానీ ఆ టైర్డ్నెస్ కానీ ఏమీ అనిపించలేదు. కొంచెం హ్యాపీగానే వెళ్ళామన్నమాట. టైర్డ్నెస్ ఏం మాకు అంతా తెలియలేదు. సో మంచిగానే వెళ్ళిపోయాము మేము. అండ్ మేము వచ్చి ఇక్కడి నుంచి మా అత్తగారి ఇంటికి వెళ్తాము, తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము. ఇప్పుడు డైరెక్ట్గా మేము మా అత్తగారి ఇంటికి వెళ్తాము అన్నమాట. ఇక్కడ మాకు స్టాపింగ్ వచ్చి తిరుపతి. ఇది తిరుపతి వరకే ఉంది ట్రైన్. మాకు లింగంపల్లి నుంచి ఏ ట్రైన్ తీసుకున్నా మాకు తిరుపతి వరకే ఉంటుంది. ఇంకా సికింద్రాబాద్, కాచిగూడ అంటే చిత్తూరు ఇలాంటివి ఉంటుంది. మా ప్రాపర్ వచ్చి చిత్తూరు దగ్గర అన్నమాట. మా అత్త వాళ్ళది వచ్చి తిరుపతి దగ్గర ఉంటుంది. ఇంకా ఇదంతా వచ్చి మా మామిడి తోట అండ్ కొబ్బరి చెట్లు ఇవి ఉన్నాయి మాకు సైడ్స్లలో, మామిడి తోట సైడ్స్లలో. చూసేయండి, ఇంకా మేము వెళ్ళాం కదా, ఇంకా ఎండగా ఉందని ఆ రోజు ఈవినింగ్ వెళ్ళి కొబ్బరికాయలు తీసుకొచ్చుకున్నాము. నార్మల్గా అయితే మనిషి ఎవరైనా ఉంటే ఎక్కుతారు, కానీ అక్కడ ఎవరు లేరు కాబట్టి మేమే దోటి తీసేసుకుంటున్నాము కొబ్బరికాయలు. ఇంకా అలానే తీసేసుకొని తాగుతున్నాం అన్నమాట. అబ్బా తమ్ముడు, చాలా బాగుంటాయండి వాటిలో వాటర్ అయితే. నార్మల్గా షాప్స్లో కానీ చిన్న షాప్స్లో రోడ్ సైడ్ అమ్మే దాంట్లో అయితే బాగానే ఉండవు నీళ్ళు అయితే. దీంట్లో అయితే చాలా మంచిగా ఉంటాయి. మావన్నేమో నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ఇంత కాస్ట్ ఇచ్చి తీసుకొని కూడా ఏమీ సాటిస్ఫాక్షన్ లేదు కదా. మావైతే చాలా బాగుంటుంది అండ్ ఎక్కువ కూడా వస్తుంది. ఇదైతే నిమ్మ చెట్టు, వేరే వాళ్ళవి, మా అత్త వాళ్ళవే, చిన్నత్త వాళ్ళవన్నమాట నిమ్మ చెట్టు అవంతా. అండ్ అక్కడి నుంచి ఇంకా తోట దగ్గర అయితే కొన్ని కొబ్బరి బొండాలు తాగేసి, ఒక 2 తాగేసి మిగిలినవి ఇంటికి తెచ్చుకున్నాం మేము. ఇంకా మా షాహిద్ కూడా తాగుతున్నాడు. మా షాహిద్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాడండి ఊరికి ఎప్పుడు వెళ్ళినా కూడా.
మేమైతే ఊరెళ్ళినప్పుడే కదండి కొబ్బరి బొండాలు అవి తాగేది, రిమైనింగ్ అయితే చెట్లో ఉండిపోతాయి. సో చూస్తున్నాము ఏవైతే లేతగా ఉంటాయో దాంట్లో కొంచెం కొబ్బరి నీళ్ళు ఎక్కువగా ఉంటాయి కదా, సో వాటినే చూసి తీస్తున్నారు మా మావయ్య వాళ్ళు. అండ్ ఇది వచ్చి ఈద్గా అన్నమాట, వీళ్ళు ఈద్గా దగ్గరికి వెళ్తున్నారు నమాజ్ చేసేకి, ఇది ఈద్ రోజు. మా దీంట్లో అయితే ఈద్గాకి జెంట్స్ అండ్ బాయ్స్ మాత్రమే వెళ్తారన్నమాట ఈద్గాకి, లేడీస్ వెళ్ళరు. సో ఇక్కడంతా జెంట్స్ వెళ్తున్నారు. మా షాహిద్ చూడండి ఆడుకుంటున్నాడు అక్కడ కూడా. అండ్ వీడు వచ్చి మా బావ కొడుకు, వైట్ షర్ట్. వీళ్ళిద్దరికీను 1.5 ఇయరే గ్యాప్. సో మంచిగా ఆడుకుంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత. అండ్ పల్లెటూరు కదండి, చాలా స్పేషియస్గా ఉంటుంది ఇల్లు కానివ్వండి, ముందరంతా కూడా చాలామంది చాలా బాగా ఉంటారు. అండ్ పల్లెటూరు కాబట్టి బాగా బయటకు వచ్చి ఆడుకోవటం ఇవంతా చూస్తారు. ఇదే ఈద్గా. ఇంకా మా బావ, మా మావయ్య, మా బావ కొడుకు, మా ఆయన షాహిద్, వీళ్ళు చూడండి ఇక్కడ. ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పూరి చేసాము, ఇంకా పూరితో ఆడుకుంటున్నారు వీళ్ళిద్దరూ కూర్చొని. నేను రోల్ చేస్తున్నానని ఇంకా బిర్యానీ చేసాం ఆ రోజు. బిర్యానీ కాదు, పలావ్ చేసాం. పలావ్ చేసి ఫ్రెండ్స్ ఉంటారు కదండి ఊరిలో, మా బావ వాళ్ళకి కానీ మా ఆయనకి ఇంకా మా మామగారికి వీళ్ళకి వాళ్ళకి ఇచ్చేకి ఇలా కట్టె పొయ్యి మీద బిర్యానీ చేస్తున్నాము. మేము ఇక్కడ పలావ్ చూసేయండి ఆ ప్రాసెస్ కూడా పెట్టుకుంటాము పొయ్యి బిర్యానీ చేసేకి. కానీ ఇంకా ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ ఇంటి పక్కన పెట్టుకున్నాము సైడ్లో, ఇక్కడ కొంచెం నీడగా ఉంటుంది. సో ఇక్కడ పెట్టుకొని ఈసారి కుక్ చేస్తున్నాం అన్నమాట. ఇంకా మేమే కాబట్టి మేమే చేసేస్తాము, ఎవరిని పిలుచుకోము కుక్ చేసేకి. ప్రతి ఇయర్ మేమే చేసుకుంటామండి, ఎవరిని కుక్ని ఏం పిలుచుకోము. ప్రతి ఇయర్ మేమే చేసుకొని ఇలా డిస్ట్రిబ్యూట్ చేసేస్తాము. ఫ్రెండ్స్ ఉంటారు కదా, తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకందరికీ ప్రతి ఇయర్ మేము, మా తోటి కోడలు, మా బావ, మా ఆయన మేమే చేసేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు కూడా మేమే చేస్తున్నాం ఇక్కడ. యాక్చువల్గా ఈరోజు మాకు చాలా లేట్ అయిపోయింది. ఆ రోజైతే ఈ ఎండకైతే అస్సలు ఏం పని చేయబుద్ధి అవ్వటం లేదు అక్కడ. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఇంకా కానీ నేను శారీ డ్రేప్ చేసుకున్నాను కానీ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నాను, తర్వాత తీసేసి ఇంకా డ్రెస్ వేసేసుకున్నాను. అంత ఎండగా ఉంది మా ఊరిలో అయితే. హైదరాబాద్లోనే కొంచెం బెటర్ అనిపించింది నాకు, ఎండ కొంచెం తక్కువగా ఉంటుంది అండ్ మాకైతే కొంచెం చల్లగా ఉంటుంది ఇంట్లో కూడా. అక్కడే బాగుంది అనిపించింది నాకు, చాలా వేడిగా ఉంది ఇక్కడైతే. ముందుగా అయితే పలావ్ చేసుకునేకి ఆయిల్ అండ్ ఘీ వేసుకోవాలి. దాని తర్వాత అయితే మనము ఆనియన్స్ వేసుకోవాలి, ఆనియన్స్, పచ్చిమిర్చి. ఇక్కడైతే మాకు కొన్ని టమోటాస్ కూడా పడ్డాయి దాంట్లో, ఆనియన్స్లోనే మిక్స్ అయిపోయినాయి. ఆనియన్స్, టమోటా ఒక ప్లేట్లో కట్ చేసి పెట్టుంటే కొంచెం తొందరగా వేడైపోయింది ఆయిల్. సో ఇంకా మాడిపోతాయని మసాలాలు వేసేసాము తొందరలో. సో కొంచెం టమోటాస్ కూడా పడ్డాయి అన్నమాట. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొత్తిమీర, పుదీనా ఇవి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నది కొంచెం చాలాసేపే ఫ్రై చేసుకోండి, ఎందుకంటే పచ్చి వాసన ఉంటుంది. ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ తీసి ఫ్రై చేసుకోవాలన్నమాట. చికెన్ వేసుకోవాలి ఆ గ్రేవీలో. చికెన్ మంచిగా వాష్ చేసుకొని కొద్దిసేపు ఉప్పు నీటిలో సోక్ చేసుకోండి, అప్పుడైతే చికెన్ మంచిగా జ్యూసీగా ఉంటుంది. సో చికెన్ తీసుకొని ఆ గ్రేవీలో వేసేసుకోండి. మేమైతే ఇక్కడ 4 kg ఆఫ్ చికెన్ తీసుకున్నాము. 4 kgs చికెన్కి 3 kgs రైస్ తీసుకున్నాము. కొంచెం నైబర్స్కి అండ్ ఫ్రెండ్స్కి ఇంటికి పిలుస్తున్నాము. నైబర్స్కి అయితే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నాము. ఫ్రెండ్స్ అయితే ఇంటికి వస్తున్నారు, మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్స్. సో వాళ్ళు వచ్చి వాళ్ళకన్నమాట. మంచిగా చికెన్ కూడా ఫ్రై చేసుకోవాలి. చికెన్ వేసుకునేటప్పుడు కొద్దిగా చికెన్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. మనం ఎంతైతే చికెన్ తీసుకుంటున్నామో అంత సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే అప్పుడైతే ముక్కకి సాల్ట్ పడుతుంది. చికెన్ వేసుకునేటప్పుడే సాల్ట్ అండ్ స్పైసెస్ కూడా వేసుకోండి, మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
మేమైతే 4 కేజీస్ ఆఫ్ చికెన్కి 3 కేజీస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం అన్నమాట. అప్పుడే మనకి బాగుంటుంది పలావ్, లేకుంటే రైస్ ఎక్కువ ఉంటుంది, పీసెస్ అనేవి చాలా తక్కువ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా అంత ఉండదు. కొందరైతే 4 కేజీస్ ఆఫ్ చికెన్ తీసుకునేసి 5 కేజీస్ ఆఫ్ రైస్ తీసుకుంటారు, అప్పుడు టేస్ట్ అంతగా ఉండదు. ఇలా తీసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. మేమైతే ఇక్కడ అకేషన్స్కి, ఏమైనా ఫెస్టివల్స్కి ఇలాంటి టైమ్స్లోనే వస్తాము మా అత్త వాళ్ళ ఇంటికి, పల్లెటూరుకి. మేము ఏమైనా ప్రొవిజన్స్ కానీ, వెజిటేబుల్స్ ఏమైనా కానీ అప్పటికప్పుడు తెచ్చుకుంటాం, ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు ఉండరు, అందుకోసమే అవి ప్యాకెట్స్లోనే ఉన్నాయి. మేము తీసి బాక్స్లో కూడా వేయలేదు. ఇక్కడ ఈ ఇంట్లో అయితే ఎవ్వరు ఉండరు, సో అవి ప్యాకెట్స్లోనే ఉన్నాయి. మీకైతే ఎంత స్పైసీ కావాలన్నది చూసి వేసుకోండి. నేనైతే ఇక్కడ మిర్చీస్ కొంచెం ఎక్కువగా వేసుకున్నాను, అందుకోసం స్పైస్ అనేది తక్కువ వేసుకున్నాను. కారము ఇక్కడ టేస్ట్ చూసి నాకు కొంచెం స్పైస్ అండ్ ఉప్పు రెండు తక్కువై ఉన్నాయి, సో దాని తగ్గట్టు వేసుకున్నాను. తర్వాత చూడండి, ఇక్కడ నేను కారం వేసుకున్నాను. నాకు కారం ఇంకొంచెం తక్కువ అన్నట్టు అనిపించింది, అందుకోసమే కారం వేసుకున్నాను. ఇది రెడీమేడ్ది కాబట్టి, షాప్స్లోటివి కాబట్టి మేము కొంచెం చూసి వేసుకుంటాం, కొంచెం స్పైసీ ఎక్కువగా ఉంటుంది. అదే మన ఇంట్లో మనము మిర్చి తీసుకొని పౌడర్ చేసుకుంటే అది బాగుంటుంది. నేనైతే ఇంట్లో అదే యూస్ చేస్తాను. ఇక్కడ ఇంకా అది అవైలబుల్గా లేదు కాబట్టి దీన్ని యూస్ చేసుకుంటున్నాం అన్నమాట. మా వారైతే తెగ పనిచేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు, కానీ అక్కడ ఏం చేయలేదు పొద్దున్న నుంచి. అలా నేను చేస్తాను, నాకు వీడియో తీయని చెప్పారు, అందుకోసమే తీస్తున్నాను. ఇక్కడ చికెన్ అయితే మంచిగా ఫ్రై చేసుకోండి, అప్పుడే మనకి మసాలాలు కానీ చికెన్ కానీ మంచిగా ఫ్రై అవ్వాలి, టేస్ట్ బాగుంటుంది. యాక్చువల్గా ఏమంటే చికెన్లో నుంచి మనం ఏదైతే ఆయిల్ వేస్తున్నామో గ్రేవీలో ఆయిల్ పైకి తేలాలన్నమాట, అంతవరకు మీరు ఫ్రై చేసుకోవాలి. నేను ఒకసారి చూపిస్తాను చూడండి, వీడియోలో దగ్గరగా పెట్టి మీకు తెలుస్తుంది. అప్పుడే మనకి అవి బాగా ఫ్రై అయినట్టు, పచ్చి వాసన రాదు, లేకుంటే కారం స్మెల్ కానివ్వండి, జింజర్ గార్లిక్ పేస్ట్ కానివ్వండి, వీటి స్మెల్స్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ మేమైతే 7 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాము, మేము పడి అంటాము, దాంతో 7 గ్లాస్ తీసుకున్నాము అన్నమాట. 7 గ్లాస్కి నేను 13 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను, పడితో 13 పడీస్ వేసుకున్నాను. 7 పడీస్కి 13 పడి వేసుకున్నాను. యాక్చువల్గా 14 వేసుకోవాలి, మనకు ఆల్రెడీ దీంట్లో చికెన్లో గ్రేవీ వస్తుంది కాబట్టి 13 వేసుకున్నాను. మీకు మరి 12.5 కూడా వేసుకోవచ్చు. మాది కొంచెం కొత్త బియ్యం కాబట్టి నేను 13 వేసుకున్నాను. ఈ గ్రేవీ కూడా ఒకసారి టేస్ట్ చూసుకోండి, దీంట్లో మీకు సాల్ట్ కానీ స్పైసెస్ కానీ ఏమైనా తక్కువ ఉంటే చూసి వేసుకోండి. అండ్ ఇక్కడ రైస్ కూడా వేసేసాం మేము. బాగా గ్రేవీ వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ కూడా వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని, నాకైతే ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకోసమే సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత మిక్స్ చేసుకునేసిన తర్వాత హైలోనే పెట్టుకోండి స్టవ్. అయితే ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది, ఇంకా కొంచెం ఎక్కువగా బాయిల్ అవుతుంది, నేను చూపిస్తాను మీకు వీడియోలో. ఆ టైంలో మీరు సిమ్ చేసుకోండి. అయితే ఆ క్లిప్ మిస్ అయినట్టుగా ఉంది. ఇక్కడ వచ్చి మేము దమ్ముకు వేసున్నాము. ఒక క్లాత్ తీసుకోవాలి, ఆ క్లాత్ని మంచిగా తడి చేసేసుకొని వాటర్లో ముంచేసుకొని మొత్తం పిండేసిన తర్వాత ఇలా వేసుకోవాలి. అంతే, మా బిర్యానీ రెడీ అయిపోయింది. ఇక్కడైతే నేను లాస్ట్లో కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నాను, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD